శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయము. భగవదావతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడు కరుణాసాగరుడు అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములొనర్చి ఈ అధ్యాయము ప్రారంభించదము. యోగి చూడామణి అగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిట ఆశ్రయదాత అగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణభక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమంత్ పంత్ మనసునందు బాబా జీవిత లీలలను రాయి కోరినం జనించగానే బాబా వెంటనే అతనిచే రాయించెను. సంగ్రహముగా సంగతులు రాసుకోమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమంత్ పంత్కు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగెను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతామణి వంటిది. దాని నుండి సాయి లీలలను అమృతము స్రవించును. దానిని చదవర్లు మనసారా త్రాగవచ్చును. భక్తులకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నివాసియగు దామోదర్ సావల్ రామ్ రాసనే కాసర్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణగా దిగుగా ఇవ్వబడినది. దాము అన్న దామోదర్ సావల్ రామ్ రాసనే. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా ఇతని గురించి చెప్పితిమి. చదవర్లు దానిని జ్ఞప్తియందుంచుకొనియే ఉందురు. అతడు 1817వ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అది అనుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు ప్రత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నకు ప్రత్తిలో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల లాభం సంపాదించవలనని రాసెను. వ్యాపారము లాభకరమైనదనియు ఇంత మాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు రాసెను. దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా నాను ఆందోళన పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించు కొనలేకుండెను. దాని గురించి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే శ్యామానొక జాబు సవివరముగా రాసి బాబానడిగి వారి సలహాను తెలుసుకొనమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితమేమని అడిగెను. సమాచారమేమనెను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు రాసినాడనెను. బాబా ఇట్లనెను. ఏమి రాయుచున్నాడు? ఏమి ఎత్తువేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందక ఆకాశమునకెగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారమని శ్యామ, దేవా, నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చొని భక్తులను ఆందోళన పాలు చేసెదవు. వారు వ్యాకులగుటతో వారు నిచ్చట కీడ్చుకొని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపంగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేల చదవమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడెదను. నన్ను విశ్వసించు వారెవ్వరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో ఇట్లనెను. సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహము అందే లోటు లేదని రాయుము. తనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందమని రాయము. లక్షలర్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపెను. దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకొని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశయ అంతయు అడియాస అయినదనుకొనెను. కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము రాయుటకు భేదము కలదని శ్యామ రాయుచుటే తానే స్వయముగా షిరిడీకి వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలనని అనుకొనెను. అందుచే షిరిడీ వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారము కూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభం బాబాకిచ్చినచో బాగుండు అనుకొనెను.
ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సును అనుకొనెను. బాబాకు తెలియనిదేమీయూ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్తు వర్తమానములు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలేను, కానీ తల్లి చేదు మాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును చెరుచును, చేదు మాత్ర ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్ర వలె ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానంలో లాభంలో కూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనను, ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకిష్టము లేదు. బాబా యొక్క అసమన్నతి గుర్తించి దాము అన్న ఆ పనిని మానుకొనెను. ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారము చేయ తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును, కనుక నీ వ్యాపారం కూడా మానుకొనుము అనెను. కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిల్వ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. టీ చెట్టి వ్యాపారము కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించెనని దాము అన్న బాబా యందు గల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా ఉండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితోనున్నాడు. ఆమ్రలీల. మామిడి పండ్ల చమత్కారము. ఒకనాడు 300 మామిడి పండ్లు పార్సిల్ వచ్చెను. రాలేయను మమల్తాదారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరుచున్నప్పటికీ పండ్లన్నీయూ బాగానే ఉండెను. అది శ్యామ స్వాధీనంలో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబలో అనగా కుండలో పెట్టెను. బాబా ఈ 4 దాము అన్నకు, అవి అక్కడనే ఉండవలెనను. దాము అన్నకు 2 భార్యలు కలరు, కానీ అతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యం కొంతవరకు చదివెను. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానము కలుగున అవకాశం లేదనుకొనెను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకము కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోవుగా బాబా ఇట్లనెను, అందరూ మామిడి పండ్ల వైపు చూచుతున్నారు, కానీ అవి దాముకు కొరకుంచినవి, కావున అవి దామ్య తిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కానీ మహల్సాపతి దానినిట్లు సమర్థించెను, చావునన్నది అహంకారము గూర్చి, దానిని బాబా యందు చంపుట యొక్క ఆశీర్వాదము. బాబా అతనితో ఇట్లనియే, నీవు తినవద్దు, నీ చిన్న భార్య కిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించెను. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకంగా నన్ను శరణు చొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదులును. నేను మీ వద్ద ఉండునేమో కానీ మీరాందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండెను. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు. నా యందే మనఃపూర్వకముగాను హృదయపూర్వకముగాను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమంత్ పంత్ ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములు మేమెన్నటికీ మరవకుందుము గాక. మీ పాదములనెప్పుడూ చూచుచుండెదము గాక. ఈ సంసారమును చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము ఆపంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలగజేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సుహించు గాని మా ఆలోచనలను అవి మంచియే ఆగుగాక చెడ్డవే ఆగుగాక తరిమివేయుము. మా గృహములను శరీరమును మర్చునట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకొనుట చేయుము. తక్కిన వస్తువులన్నిటినీ మర్చునట్లు చేయుము. మనశ్చంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినచో ఆ అజ్ఞానంధకారము నిష్క్రమించుము. నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండెదము.
మమ్ములను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము తాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది. నోటు: దాము అన్న ఇచ్చిన వాజ్మూలము ఈ సందర్భమున గమనింపబడదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనసున 2 సంశయములు కలిగినను. ఆ రెండిటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మొదటిది: సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు, వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి పండ్ల వాయువు పూత పూసి ఉన్నప్పుడు చూడుము, పువ్వులన్నీయు పండ్లు అయినచో ఎంత మంచి పంట ఆగును. కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును, గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. రెండవది: ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడనెట్లు నడపగలను? అది ఎటో కొట్టుకొని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లిచ్చెను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేనక్కడే ఉండెదను. 1918కి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండిరి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుతున్నారు. ఇది 1910-11 మధ్యలో కాలములో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపచేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు కావించిరి. నా నుదుట చందనము పూసిరి. నా ఇంటిలో దొంగతనము జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడే ఉండెను. అతడు నా భార్య యొక్క నగలపెట్టె దొంగిలించెను. అందులో శుభమగు నత్త నాసికాభరణము ఉండెను. బాబా ఫోటో ముందేడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగలపెట్టెను తిరిగి ఇచ్చి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.